నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకం తెనాలిలో జరిగిన గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల శిక్షణ కార్యక్రమంలో ఆలపాటి వెల్లడి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నగదు జమ చేసిన కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో కళాశాల సిబ్బంది ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె కృష్ణారెడ్డి, శివనారాయణ, కిషోర్, సురేష్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజర్ బాబు, స్కూల్ డీన్ కిషోర్, ప్రిన్సిపల్ జయంతి, సీత తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. 52 years కంప్లీట్ చేసి 53లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది నాకు గుంటూరులో 11 క్యాంపస్లు ఉన్న నా రోజువారీ షెడ్యూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేటటువంటి క్యాంపస్ ఇదే. కనీసం రోజు 2 నుంచి 2.5 గంటల పైన ఈ క్యాంపస్లో కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు అనేవి ఒక స్టేజీలో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ క్యాంపస్ నుంచే మళ్ళీ మనం ఎదగడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి నాకు ప్రత్యేకించి ఈ క్యాంపస్లో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఏం ప్రాబ్లం లేదు కనుగొంటారు, కానీ అడ్మిషన్స్ అవ్వచ్చు లేదు పిల్లల యొక్క స్టడీస్ అవ్వచ్చు, మన గ్రోత్ కూడా కంపల్సరీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఇలా ఉండాలి, ఇలా జరగాలని చెప్పేసి మనకు కూడా అన్ని రకాలుగా మనకి అడ్వైజ్ ఇస్తూ చక్కగా మనకి ముందు నడుపుతూ ఉన్నారు. అలాంటి సార్కి బర్త్డే విషెస్ చేసుకోవాలని సార్ భగవంతుడు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు శనివారం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాది అచ్చంపేట అండి, రైతు కుటుంబంలో ఇప్పుడు ఈరోజు అన్నదాత సుఖీభవ అకౌంట్లో పడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అది 3 దశల్లో 20,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఈ ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు వేస్తున్నారు ఈరోజు. రెండో విడతగా 7,000, మూడో విడతగా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చున్నది. దానిలో భాగంగా ఇవాళ ఫస్ట్ విడతగా అమలు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. గతంలో తల్లికి వందనం వేశారు, తల్లులు ఆనందపడ్డారు. గత ప్రభుత్వంలో అయితే అందరికి ఇస్తామని చెప్పేసి ఒకరికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం అయితే ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. అట్లాగే ఉచిత సిలిండర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రైతుకి ఆనందంగా చేకూర్చేందుకు రైతుకి భరోసా కింద ఇప్పుడు కూడా రైతుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వంకి, అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అమౌంట్ జమ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి రైతన్న కూడా గమనించి మరి
రైతులకి ఇది సరైన సమయం. పెట్టుబడుల సమయం అంటే ఇదే. ఈ చెట్లకి అన్నీ కూడా వర్షాలు కరెక్ట్గా కురిసి వర్షాలు మొక్కలను బాగా బతికి ఈరోజు ఎరువులు, పురుగు మందులు అన్నిటికి కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఇది మరి అందరూ చంద్రబాబు గారిని ఏమంటారు, ఆయన ఓన్లీ ఐటీ మాత్రమే డెవలప్ చేస్తాడు, రోడ్లు మాత్రమే డెవలప్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే డెవలప్ చేస్తాడు. ఈ టీడీపీ గవర్నమెంట్ అంటే రైతులను పట్టించుకోరు. చంద్రబాబు గారు వస్తే భూమి బద్దలైపోయింది, ఎండలు ఎక్కువగా వస్తాయి, వర్షాలు పడవని చెప్పేసి అజ్ఞానంగా మూర్ఖత్వంగా ఒక కొండ జాతిలో అడవి మనుషులు మాట్లాడేటటువంటి ఈ సమాజాన్ని మార్చడానికి చంద్రబాబు గారు అతను టెక్నాలజీకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తాడో అదేవిధంగా రైతులకి, అన్నదాతలకి, మనం అన్నదాత యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చంద్రబాబు గారికి తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు 46,80,000 మంది పైచిలకు రైతులకి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరందరం కూడా మరి ఇవాళ టీడీపీ పార్టీకి, కూటమికి పాలాభిషేకం చేసి మనం మన యొక్క సానుభూతిని చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా బీజేపీ మీద మనం తెలియపరచాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మనం రాజధాని విషయం కానీ అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా మెరుగైనటువంటి గవర్నమెంట్, మెరుగైనటువంటి పరిపాలనే మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానంతో ఆలోచించండి. మూర్ఖంగా, గుడ్డిగా, బ్లైండ్గా ఎవరూ నమ్మొద్దు. మనం ఏం చేస్తున్నాం, మనకి ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ధర కల్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా సహాయ సహకారాలు కల్పిస్తుంది, ఆ విషయాల్ని మనం కూలంకషంగా అబ్జర్వ్ చేసి ఆ తర్వాతనే మనం ఈ గవర్నమెంట్ని ఫాలో అవ్వమని చెప్పేసి మీ అందరిని కూడా, రైతు సోదరులందరినీ కూడా మరి అడుగుతా ఉన్నాం. ఏపూరు రాంబాబు, అచ్చిమేడ మండలం, అచ్చిమేడ గ్రామం. కూటమి ప్రభుత్వంలో 20 ఏళ్ళు రైతులు ఎంతో నష్టపోయి ఇబ్బందుల్లో ఉండవు టయాన, రూపాయి పుట్టిన టయాన కూటమి ప్రభుత్వం ద్వారాగా 20,000 రూపాయలు 3 విడతల్లో అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో ఈ రోజు నుంచి జమవుతున్నాయి. ఎంతో మంచిది. కాస్త ఎంతో నష్టపోయిన రైతులకి కాస్త చేయించినోడుగా, ఆదోడుగా, చేదోడుగా ఒక 10 మంది గట్ల సుమారు 15 మంది గట్టలు నాకు వస్తాయి. 3 విడతలుగా ఇస్తున్నాడు. ఇది రైతుకి ఎంతో మేలు. మంచి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మంచిది. చింపేడ గ్రామం, రాయుడు సాంబశివరావు అని గవర్నమెంట్ పథకాలన్నీ, చంద్రబాబు నాయుడు పథకాలన్నీ అందిస్తున్నాడు. అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వాళ్ళు వేస్తాడు, అందరికీ అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు స్కిల్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. తెనాలిలో ఎన్ఎస్సి మరియు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో తెనాలి డిఎస్పీ ఆఫీస్ రోడ్, ఇరిగేషన్ ఆఫీస్ వద్ద స్కిల్ హబ్లో నిరుద్యోగ యువతకు అసిస్టెంట్ ప్లంబర్, జనరల్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ దరఖాస్తు కోరటం అయిందని, ఉచిత శిక్షణకు విద్యార్హత ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ కలిగి ఉండాలని, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. నైపుణ్య శిక్షణ అనంతరం ఎన్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి వారిచే సర్టిఫికెట్స్ జారీ చేయబడనని, ప్రముఖ పరిశ్రమల నందు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సమాచారం కోసం 9346890335 9866721408 నంబర్లను సంప్రదించాలని కోరారు. నాక్ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సెస్ అండ్ టైలరింగ్, ఈ 4 కోర్సెస్కి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. ఆగస్టు నెలాఖరు వరకు, అంటే 30వ తారీఖు వరకు మనం అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్డిసి తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తుళ్ళూరులో సిఆర్డిఏ తుళ్ళూరులో జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఎస్డిసి అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ దరఖాస్తు చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి విద్యార్హతలు వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఐటీఐ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్నట్టయితే ఈ క్వాలిఫికేషన్స్లో ఉండి వాళ్ళు ఇమ్మీడియట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి ట్రైనింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ రోడ్లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ నెలాఖరు వరకు అర్జీలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్లో 30 మందితో, కేవలం 30 మంది మాత్రమే ఉంటారు బ్యాచ్కి, 30 మందితో ఒక 2 months కోర్స్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అవసరమైతే ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా కానీ అర్జీదారులు ఉన్నట్టయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్నదాతతోనే దేశ ప్రగతి సాధ్యమని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఉన్న ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఈ రోజు 7,000 రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏటా రైతు కుటుంబానికి 20,000 రూపాయల సాయం అందేలా కూటమి ప్రభుత్వం హామీ నెరవేర్చిందన్నారు. వేమూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో 27,965 మందికి 18.95 కోట్లు విడుదల చేశారని, అలాగే కౌలు రైతులకు తొలి విడత, రెండో విడత కలిపి ఒకేసారి రెండో విడతలో ఇస్తారన్నారు. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,500 మాత్రమే ఇచ్చిందని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి కలుగుతుందని నక్క ఆనంద్ బాబు తెలిపారు. దీనికోసం ఇప్పటికే 2,342.92 కోట్లు విడుదల చేశామని అన్నారు. తెలుగుదేశం జెండాలో కూడా నాగలి గుర్తు ఉంటుందని, మన ప్రతి ఎజెండా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని రైతు, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క రైతు హృదయాల్లో ఎంతో ఆనందాన్ని నింపినటువంటి రోజు. ఎందుకు ఈ ఆనందాన్ని నింపారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఈ రోజు మరి మనకు 7,000 రూపాయలు మన వ్యవసాయ మొదటి విడతగా మరి మన ఖర్చుల నిమిత్తంగా, వ్యవసాయానికి ఖర్చుల నిమిత్తంగా ఇచ్చినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు గారు అని మనం తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈనాడు ప్రతి రైతు ఈ రోజు పంట పండిస్తున్నారు అని అంటే మరి ప్రతి ఒక్కరి హృదయాల్లో మరి ఎంతో ఆనందం ఉంది అని చెప్పేస్తానని మనం చేస్తున్నాం. మనము విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారము, నేల మరియు వాతావరణము, నీరు ఇవన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. ఒక యూరియా బస్తా మనం వేసే పొలంలో 260 రూపాయలకు మనకి దొరుకుతుంది. కానీ ఒక యూరియా తయారయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే సబ్సిడీ 2,000 రూపాయలు. అంటే ఒక యూరియా బస్తా ఒక ప్లాంట్ లో తయారు కావాలంటే 2,300 రూపాయలు తయారయ్యి మీ రైతుకు సబ్సిడీగా 2,000 రూపాయలు వెచ్చిస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ లోనే 16 లక్షల టన్నుల ఎరువులు మనం యూరియా వాడుతున్నాం. కేవలం యూరియా, డిఏపి కాంప్లెక్స్ వచ్చేసరికి మరి అదనంగా 16 లక్షల టన్నులు, ఆల్మోస్ట్ 32 లక్షల టన్నులు. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ లాస్ట్ సంవత్సరం 33 లక్షల టన్నులు, అంటే అంతకంటే ఎక్కువ 1.5 లక్షల టన్నులు ఎక్కువ వాడడం జరిగింది. దాని పరంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి దాదాపు 4 లక్షల టన్నులు రసాయనిక ఎరువులు తగ్గించాలని వాళ్ళు మనకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మీకు మన కళ్ళెదురుగా మనం డెల్టా ప్రాంత రైతులు మరొకరికి ఆలోచించుకుందాం. పట్టిసీమ నిర్మాణం ద్వారా పోలవరం పూర్తి కాకముందే నీళ్లు ఇచ్చి ఆ 4 ఏళ్లు ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లవేరు పట్టిసీమ నిర్మాణం అంటే ఏదో కమిషన్ కోసం చేస్తున్నారని వేల కోట్ల రూపాయలు, దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు రైతుల పంటలను కాపాడి వాళ్ళకి లాభం చేకూర్చినటువంటి స్కీము పట్టిసీమ పథకం. ఆ రోజు పోలవరం నిర్మాణం మొదలు పెడితే 72% పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అంగుళం కూడా ముందుకు కదల ఆ స్కీము. ఇప్పుడు మళ్ళా పరుగులు పెట్టిస్తా ఉన్నాం పథకాన్ని. పోలవరం పూర్తయితే రాష్ట్రం జీవనాడిగా ఉంటుంది. ఈ రోజు బనకచెర్ల పథకం మొదలు పెడతా ఉంటే దాన్ని అనేక రకాలుగా అడ్డగిస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి నిరోధకులుగా జగన్మోహన్ రెడ్డి సైన్యం పనిచేస్తా ఉంటుంది. అభివృద్ధిని కాంక్షించి దూరపు ఆలోచనతో విషయంతో ముందుకు పోతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. రైతాంగం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే ఉంది రైతుకు సంబంధించినటువంటి నాగలి గుర్తు. రైతు సంక్షేమే ధ్యేయంగా మొదటి నుంచి కూడా పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
రైతుల గురించి అసలు మొట్టమొదటి ఆలోచన చేయడం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇది యథార్థం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి రైతుల గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా అనేక పథకాలు తీసుకొచ్చాడు. 14 నుంచి 19 వరకు మీరు ఆలోచన చేయండి ఎన్నిచ్చామో. డ్రిప్ ఇరిగేషన్ పథకానికి 90% సబ్సిడీ అందించింది ఆ రోజు మన ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, రైతు రథాల పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి మన గ్రామాల్లో కూడా అనేక మందికి ట్రాక్టర్లు ఆ రోజున సబ్సిడీ మీద అందించినటువంటి ఘనత. వ్యవసాయ పనిముట్లు, ఇంప్లిమెంట్స్, వ్యవసాయ యంత్ర పరికరాలు బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో, రైతాంగం ఉన్న ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు సబ్సిడీ మీద అందించాము. 5 సంవత్సరాలు ఈ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క పథకం అన్నా పనిచేశాడా? పనిచేసిందా? ఉంచాడు ఆ పథకాలు. రైతులకు సంబంధించి ప్రత్యేక పథకాలు ఏమైనా? అదేమంటే రైతు భరోసా కింద 12,000 ఇస్తున్నానని చెప్పాడు. ఆ రోజు 7,500 ఇచ్చి ప్రభుత్వ స్కీమ్ తో కలిపి 7,500 ఇచ్చాడు. అదే స్కీమ్ ని 20,000 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 6,000తో కలిపి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తారంటే దాన్ని విమర్శిస్తా సాక్షిలో పెద్ద పెద్ద కథనాలు రాస్తున్నాడు వీడు సిగ్గు లేకుండా. ఆలోచించండి. ఎందుకంటే మన నియోజకవర్గం ప్రత్యేకంగా మొత్తం కూడా రైతాంగం 180% పైన వ్యవసాయ ఆధారంగానే జీవనం సాగిస్తారు. మీకు పూర్తిగా అనుబంధం ఉంది వ్యవసాయంతో. అంతా రైతులు. మీకు తెలుసు పూర్తిగా ఎవరో రైతుల కోసం పనిచేస్తూ ఉంటారు. 5 సంవత్సరాల కాలువల మీద అసలు రిపేర్ అనేది జరిగిందా? ఇరిగేషన్ కెనాల్స్ మీద తూటికాడ కూడా తీశారు కదా కనీసం. కానీ డబ్బు ఖర్చు పెట్టుకున్నారా ఉన్నారంటే లెక్కల్లో, పేపర్ల లెక్కలు మాత్రం డబ్బు ఖర్చు పెట్టేశారు కాలం రిపేర్లకి. సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ పునశ్చరణ తరగతులు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అధ్యక్షత వహించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. తెనాలిలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆలపాటి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ విలేకరులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణా తరగతులు దోహదపడగలవు అన్నారు. జర్నలిజంలో పక్షపాతం ఎక్కువగా ఉంటుందనేది తమ వ్యక్తిగత భావనగా తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలలో మీడియా రంగానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. భావాన్ని భాషగా మార్చుకునే క్రమంలో వార్త ద్వారా సమాజానికి జరిగే మంచికి ప్రాధాన్యత ఉండాలన్నారు. వ్యూహాత్మకమైన ఆలోచనలతో పత్రికలు పనిచేస్తున్నాయన్న ఆలోచన ఉందని, మౌలికమైన అంశాలకు మలినం పెట్టకుండా జర్నలిస్టుల భావజాలం ఉండాలన్నారు. సభా కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభించారు. 2 రోజుల కార్యక్రమంలో తొలి రోజున సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర, జర్నలిజంలో నైతిక నిష్ఠ, మీడియాలో నూతన ధోరణులు అనే అంశాలపైన తరగతులు నిర్వహించారు. 2వ రోజున విలేకరుల నుండి డెస్క్ ఏం కోరుకుంటుంది, గ్రామీణ వార్తలు, కథనాలు, పత్రికా భాషలో మెళకువలు, స్మార్ట్ రిపోర్టింగ్ అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. జర్నలిస్టుల యొక్క నైతిక నిష్ఠ తగ్గటం ఒక కారణం అయితే, ఆ జర్నలిజం క్వాలిటీ తగ్గటానికి ఎవరు కారణం? జర్నలిస్టులు కారణం. జర్నలిజాన్ని ప్రజల ముందు ఉంచేది ఎవరు? జర్నలిస్టులే కదా. వాళ్ళ క్వాలిటీ తగ్గితే వాళ్ళు బయటికి తెచ్చే వాళ్ళ అవుట్పుట్, ఆ జర్నలిజం క్వాలిటీ కూడా తగ్గుతుంది. దానికి విరుగుడుగా సిఆర్ మీడియా అకాడమీ గ్రామీణ జర్నలిస్టులు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో మరెక్కడా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత విస్తృతమైన మీడియా లేదు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదు. మన దగ్గర కరోనా వచ్చిన తర్వాత, కరోనా టైంలో దినపత్రికలు ఇబ్బంది పడి ఆర్థికంగా ఆ టైంలో జిల్లా ఎడిషన్లు ఎత్తేసి, కరోనా తర్వాత మళ్ళీ సాధారణ స్థితి వచ్చినప్పటికీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆ మీడియా ఎడిషన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ జిల్లా ఎడిషన్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆ జిల్లా ఎడిషన్ల కోసం గాను ప్రతి మండలంలో ఒక రిపోర్టర్, దినపత్రిక ఒక రిపోర్టర్ పనిచేస్తున్నారు. ఇంత విస్తృతమైన జర్నలిజం నెట్వర్క్, జర్నలిస్టుల నెట్వర్క్ మరి ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇండియాలో ఎక్కడ ఉండదు. అన్కట్ జర్నలిస్టులు రంగంలోకి వచ్చి, అన్కట్ అంటే ఏంటి? శిక్షణ లేని వాళ్ళు.
అన్కట్ జర్నలిస్టులు ఫీల్డ్లోకి వచ్చి జర్నలిజం చేస్తే నష్టపోయేది ఎవరు? జర్నలిజం నష్టపోతుంది. ఏ జర్నలిజం అయితే సమాజం ప్రజాస్వామ్యం యొక్క పరిపుష్టికి దోహదపడుతుందో ఆ జర్నలిజం రంగం నష్టపోతుంది, తద్వారా సమాజం నష్టపోతుంది. ఇవాళ గ్రామీణ జర్నలిస్టుల్ని నియోగించుకుంటున్న పత్రికలు వాళ్ళకేమి శిక్షణ ఇవ్వడంలా, వాళ్ళని తీసుకుని అప్పాలు రాస్తే చాలన్న పద్ధతులు తీసుకుంటున్నారు, బయటికి పంపిస్తున్నారు గుర్తింపు కార్డు ఇచ్చి. వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి? ఏమిటి వార్త అనేది ఏమిటి? ఏది వార్త? మన ఎదురుగా ఒక 10 సంఘటనలు జరుగుతాయి, మన ఎదురుగా ఒక 10 పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేన్ని మనం రాయాలి? పత్రిక ఎక్కించే అర్హత దేనికి ఉందనేది ఎట్లా తెలుస్తారు మీరు? ఏం తెలుస్తుంది ఆ జర్నలిస్ట్కి అతనికి శిక్షణ లేకపోతే? ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద నిలబడిందే వార్త. ఆ ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద ఇది నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోవడం కొన్ని సందర్భాల్లో చాలా జటిలమైన విషయం, చాలా కష్టమైన విషయం. పెద్ద పెద్ద జర్నలిస్టులే ఆలోచిస్తారు ఇది మనం ఇవ్వదగిన వార్త, ఇవ్వకూడని వార్త అని. ఒకసారి ఇవ్వదగిన వార్త అనుకున్న తర్వాత అది అందులో ఉన్న ఏ ఆస్పెక్ట్స్ని, ఏ కోణాలని స్పృశించాలి, ఏ కోణాలని ఆపాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. జర్నలిజం అనేది వార్త పలానా చోట పలానా జరిగింది, రాముడు రావణాసురుని చంపెను అని రాస్తే వార్త అయిపోయింది అనుకుంటే పొరపాటు. జర్నలిజం అనేది చాలా జటిలమైన వృత్తి. అందులో అనేక అంశాలు, చాలా సంక్లిష్టమైన అంశాలు అనేకం ఉన్నాయి. అంత సంక్లిష్టత, అంత లోతులోకి వెళ్ళాల్సిన అవసరం గ్రామీణ జర్నలిస్టులకు ఉండక్కర్లేదులే, కానీ నేర్చుకుంటే తప్పులేదు. కరోనా టైంలో అప్పటి నుంచి కూడా సిఆర్ మీడియా అకాడమీ కొంచెం అంటే ఫీల్డ్లో ఈ విధమైన క్లాసెస్ పెట్టడం అనేది కొంచెం తగ్గింది, చాలా కాలమైంది నిజానికి. ఆ తర్వాత రెండేళ్ల కోవిడ్ పీరియడ్ తర్వాత కూడా మళ్ళీ వాటి పునరుద్ధరణ జరగలేదు. ఇప్పుడు దీనిని ఈ మీడియా అకాడమీ దీన్ని సవ్యంగా మళ్ళీ ముందుకు నడిపించి దీని ద్వారా గ్రామీణ జర్నలిస్టులకి అందరికీ సరైన శిక్షణ, పునశ్చరణ తరగతులు కార్యక్రమాలు నిర్వహించి ఇంకా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అంటే జర్నలిజం యొక్క క్వాలిటీని పెంచడం, జర్నలిస్టులను ట్రైన్ చేయడం ద్వారా జర్నలిజం క్వాలిటీని పెంచడం, సెమినార్లు, చర్చా గోష్ఠులు నిర్వహించడం, అవసరమైన మంచి పుస్తకాలు జర్నలిజానికి సంబంధించి వాటిని పుస్తకాలు పబ్లిష్ చేయించడం, వీటన్నిటిని చేయించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని రివైవ్ చేశారు, నన్ను నియమించారు, నాకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నిర్వహిస్తాను నేను. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ రావు, సిఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి మణిరామ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విద్యాధర మురళి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సిఎండి మునగాల శ్యాంప్రసాద్, విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు వడ్లమూడి బాబు ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సమాజం మీద మీరు ఏమి రాసినా అది మంచి రాశారా, చెడు రాశారా, నిస్వార్థంగా రాశారా, స్వార్థపూర్తిగా రాశారా, అది ఎందుకు రాశారా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా సమాజం మీద ఎంతో కొంత ప్రభావం అనేది మిగతా వారి కంటే కూడా మీ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలైన మార్పులు వచ్చినా కూడా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి, సమర్థత ఎవరికి ఉంది అనేది అంటే మీడియాకు ఉందనే భావం ఈ రోజున ప్రజలకి, సమాజానికి ఉందనే ఆలోచన అయితే నాకు వ్యక్తిగతంగా కలిగే అంశం. సూచనప్రాయంగా మీరు ఏదైతే మీ భావాన్ని భాషలోకి మారుస్తున్నారో దాని ప్రభావం ఏ రకంగా సమాజంలో పడుతుందో దాన్ని గమనంలో తీసుకొని నడుచుకోవాల్సినటువంటి మౌలిక సూత్రం అయితే ఒకటి ఉంది అనేది నా భావం. డెమోక్రసీలో ఏదైతే మనం రాజ్యాంగబద్ధంగా భావిస్తూ ఉంటామో జ్యుడిషియరీ, లెజిస్లేషన్, అడ్మినిస్ట్రేషన్, దీంతోపాటు ఫోర్త్ ఎంపైర్ అయినటువంటి జర్నలిజం ఒకదానికొకటి రక్షించుకోవాల్సింది పోయి ఒకదానికొకటి సహకరించుకోవాల్సింది పోయి ఒక అంగం ఇంకో అంగాన్ని సమర్థించుకోకపోయినట్లయితే, రక్షించుకోకపోయినట్లయితే
మిగతా అవయవాలు కూడా నష్టం జరుగుతుందనే భావం స్ఫురించకుండా ఈ సమాజం ముందుకు వెళ్తుందేమోనని నా భావం. ఇది వృత్తి అని అనుకునే, ఇందాక సార్ చెప్తూ వృత్తి అన్నారు, ఇది వృత్తే, కానీ ప్రవృత్తితో కూడినటువంటి వృత్తి అనేది ఉండాలనేది నా భావం. ప్రవృత్తి ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉండాలి? ఈ సమాజాన్ని కాపాడే దాంట్లో నా బాధ్యత ఉంది, నా భాగస్వామ్యం కాదు, నా బాధ్యత ఉంది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. దట్స్ వేర్ ది ఫౌండర్స్ ఆఫ్ ద జర్నలిస్ట్ గేవ్ అస్. ఆ మౌలికమైనటువంటి అంశాలని మలినం పట్టకుండా కాపాడే కొంతమంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వటం అనేది నిజంగా ఇది 100% సమంజసమైనటువంటి గౌరవం ఆయనకి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాంటి వ్యక్తి ఈ రోజున మీకు ఈ పునశ్చరణ తరగతుల్ని నిర్వహించాలి, మనలో ఒక సమాజ కోణంలో ఆలోచించే పరిధిని పెంచేలాగా మనల్ని నిజమైన యోధుల్లాగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసే అంశానికి నేను నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాను. సమాజంలో ఉన్న పరిస్థితుల్ని సమాజానికి అనుగుణంగా మనం ఆలోచించుకుంటూ సమాజాన్ని ఏ వైపుకు తిప్పాలి అనే దానికి మీరు సూత్రధారులు కావాలనేది నా ఉద్దేశం. ఈ సమాజం మనం ఏ రకంగా ఊహించుకుంటామో ఆ ఊహ తగ్గట్టుగా మలచగలిగినటువంటి శక్తి ఈ రోజున మీకు ఉంది అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించేవాళ్ళని నేను ఒకడిని. నిజమైనటువంటి తరగతులు ఎవరికి జరగాలి అంటే, ఈ సమాజం బాగుండాలంటే రాజకీయ నాయకులకి, రాజకీయ నాయకత్వానికి, రెండోది జర్నలిస్టులకి, వీళ్ళిద్దరూ ఈ సమాజంలో ఏది చేయగలిగినా సమర్థత ఉంది అనే భావం ప్రజలకు ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ సమాజపరమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రకమైనటువంటి మరి కార్యక్రమానికి నాంది పలికినట్టు ప్రతి కళా సంస్థకి, ప్రతి కళాకారులు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటున్నామంటే ఇవ్వటం కానీ, సొంత నిధులు ఇవాళ ఒక సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఆ 4 సంవత్సరాల కాలంలో 80 లక్షల నిధులని ఆయన సొంత జేబులో డబ్బును అందించినందుకు ఆయనకి ఈ వేదిక మీద ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాజమాన్యాలు, పత్రికలు, మీడియా యాజమాన్యాలు వేరవచ్చు, వాళ్ళకి విభిన్న దృక్పథాలు ఉండొచ్చేమో, కానీ జర్నలిస్టులో మనమందరం కూడా ఒకటిగా ఉండి ఒకే ఆలోచనతో వెళ్తే చాలా మంచిదనేటువంటిది మా అభిప్రాయం. పత్రికలో వాళ్ళ వార్తలు రాయటం, ఆ తర్వాత జర్నలిస్టులు అందరూ కూడా ఒకరికొకరు ఆత్మీయంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా తెలుస్తూ, మనకు భాషా పరిజ్ఞానం వస్తుంది, విశ్లేషణాత్మకత పెరుగుతుంది, జనానికి కొత్తగా అందించగలుగుతాం మనం. ఇవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి మనల్ని కాపాడుకోవడానికి, మన ప్రింట్ మీడియాని కాపాడుకోవడానికి. నో డౌట్ ప్రపంచంలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా పోతుంది అనేది అంటున్నారు, కానీ తగ్గింది, ప్రభావం తగ్గింది, కానీ పోతుందని మాత్రం నేను అనుకోవట్లా. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎంత చూసినా పేపర్ చూడటం అనేది ఒక అలవాటుగా అయిపోయినంత కాలం మన వృత్తికి భంగం లేదు. కానీ మన వృత్తిని పలసనయ్యింది. అందరిలోనూ భిన్నంగా కొందరిగా ఆలోచించటం, కొత్తగా ఆలోచించటం చేస్తేనే మనం మిగతా వాళ్ళకన్నా వృత్తిలో రాణించగలుగుతాం. తెనాలిలోని మార్కెట్ యార్డ్ నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడత నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని దర్శిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించగా ఈ కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించే అవకాశం కల్పించారు. తెనాలి మండలంలోని మొత్తం రైతులు 6,319 కాగా 44,23,30,000 రూపాయలను అందజేశారు. మార్కెట్ యార్డ్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీఏ కె రాజకుమారి, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, తెనాలి మార్కెట్ యార్డ్ సెక్రటరీ సుబ్బారావు, కొల్లిపర, తెనాలి ఏఓలు ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కె సుధీర్ బాబు, హెచ్ఓ యు నిత్య, కూటమి పార్టీ నాయకులు బసవపున్నయ్య, రైతు సంఘం నాయకులు ఈదరపూర్ణ చంద్రరావు, జనసేన నాయకులు కులకలూరు రమేష్ బాబు మరియు నియోజకవర్గ రైతులు తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షత వహించవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు నమస్కారం. మరి ఈ రోజు మనం ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ దశలో చేయబోతున్నారు. మరి ఇది మీ అందరికీ తెలుసు. विश्वनाथ से काशी के मेरे मालिकों, मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था वो भी पूरा हुआ. మనం ఈరోజు ఈ నియోజకవర్గ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రాము మార్కెట్ యార్డ్లో జరుపుకుంటున్నాము. మరి దీనికి రైతులందరూ కూడా విచ్చేశారు నియోజకవర్గ స్థాయిలో. మనకి ముఖ్యంగా ఇది పిఎం అన్నదాత సుఖీభవ మొదటి విడత, పిఎం కిసాన్ వచ్చేసి 20వ విడత డబ్బులు మన రైతుల ఖాతాల్లోకి మరి జమ అవబోతున్నాయి. మరి వ్యవసాయం అంటేనే మనందరికీ తెలుసు, సాయం ఖచ్చితంగా కావాల్సినటువంటి కార్యక్రమం ఇది. మరి మంచిగా మనకి సంవత్సరానికి 20,000 రూపాయల సాయం మనకి అందించడానికి మరి మన నియోజకవర్గ ప్రజల కోసం మన సార్ గారి ఆశీస్సులతో మరి మనకి మొత్తం 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి నియోజకవర్గ స్థాయిలో. అలానే 8,79,82,000 రూపాయలు మొత్తం కూడా 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి. సో ఇంకా కొంతమంది ఎవరైనా రిజెక్ట్ అయినప్పటికీ ఎవరికి కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే రేపటి నుంచి గ్రివెన్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు దీని మీద, ఆగస్టు 3 నుంచి. సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గ్రివెన్స్ ద్వారా వాళ్ళ ఫిర్యాదులు అందించినట్టయితే సకాలంలో మళ్ళీ స్పందించి ఏఓల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా, తహసీల్ ద్వారా కానీ వీళ్ళందరూ కూడా స్పందించి మరలా మొత్తం కూడా ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి లబ్ధిదారులు అర్హులైన వారు అందరికీ కూడా ప్రతి ఖాతాలో కూడా ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. ఇది సంవత్సరానికి 20,000 3 విడతల్లో వస్తుంది, మనందరికీ తెలుసు. ఇది మొదటి విడత, అలానే 2వ విడత అక్టోబర్లో వస్తుంది, 3వ విడత జనవరిలో వస్తుందండి. మరి చీమకుర్తి వన్నిక అన్నప్రాసన వేడుక సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు చీరల పంపిణీ నిర్వహించారు. పట్టణ గంగానమ్మపేటలోని వినాయక మెటల్స్ వద్ద వన్నిక తల్లిదండ్రులు చీమకుర్తి సురేష్, మోహిని మరియు తాతయ్య, నాయనమ్మ, చీమకుర్తి రామచంద్రరావు, రమాదేవి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని బంధుమిత్రులు మరియు గంగానమ్మ మిత్రమండలి సభ్యులు పర్యవేక్షించారు. చీమకుర్తి రామచంద్రరావు, రమాదేవి గారి కుమారుడు, కోడలు సురేషు, కొడుకు కోడల వాళ్ళ పిల్ల పాప వర్ణిక అన్నప్రాసన సందర్భంగా ఈరోజు మా షాపు వద్ద పేదలకు అన్నప్రసాదము మరియు మహిళలకు చీరలకు పంపిణీ చేయటం జరిగినది. బంధుమిత్రుల సహకారము మరియు గంగానమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగినది. నా పేరు చీమకుర్తి రామచంద్రరావు. నా మనవరాలు అన్నప్రసాదం సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నప్రసాదం జరుపుతున్నాము. మా షాపు నందు వినాయక మెటల్ స్టోర్స్ నందు. మా మనవరాలు అన్నప్రాసన సందర్భంగా ఈరోజు నిర్బేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. కావున తెలియపరచడం జరిగింది. 50 మంది నిర్బేదలు ఎవరైనా ఉంటే వచ్చి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకం. తెనాలిలో జరిగిన గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల శిక్షణ కార్యక్రమంలో ఆలపాటి వెల్లడి.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నగదు జమ చేసిన కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.